హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు స్పైసీ అండ్ టేస్టీ గ్రీన్ చిల్లీ చికెన్ గురించి నేను చెప్తాను. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా బాగుందండి టేస్ట్ అయితే. సో ప్రతి ఇంట్లో చికెన్ ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకటి కాదు 4 రోజులు పెట్టిన చికెన్ తినేవాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ స్పైసీ అండ్ టేస్టీ గ్రీన్ చిల్లీ చికెన్ అయితే మీరు చేసి పెట్టండి. ఒక్క ముద్ద కూడా వదలకుండా వాళ్ళు తినేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సింపుల్ అనమాట. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ టేస్టీ చికెన్ అయితే మనము చేసేద్దాము. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని మీరు కడాయి పెట్టుకోండి. కడాయి వేడైన తర్వాత సరిపడంత ఆయిల్ తీసుకోండి. 4 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు అట్లాగే సరిపడంత ఉప్పు అయితే వేసేసుకోండి. చూడండి, ఆనియన్స్ మాత్రం నూనెలో మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఈలోగా మనము చికెన్ అయితే కడిగి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో చూడండి, నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే నేను వేస్తున్నాను. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకైతే మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఏంటంటే మనకు ఈ ఆనియన్ మెత్తగా ఉడికిపోయి ఈ అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా మనము ఇలా నూనెలో ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్ టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సో గ్రీన్ చిల్లీ చికెన్కి కావాల్సినవి పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా కొత్తిమీర అయితే నేను కడిగి పక్కకు పెట్టుకున్నాను. వాటిని నేను మిక్సీ పట్టుకుంటాను, చెప్తాను. ఇప్పుడు అయితే మనకు ఆనియన్స్ అయితే ఉడికిపోయినాయి కదా. ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను వేసేస్తున్నాను. సో చికెన్ అంతా ఇట్లా నీట్గా ఒకసారి వేసుకొని కలుపుకోండి మంచిగా. ఈ గ్రీన్ చిల్లీ చికెన్ అయితే టేస్ట్ చాలా బాగుందండి. ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంది కదా. రెగ్యులర్గా కాకుండా ఇట్లా వెరైటీగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ కర్రీ మాత్రం చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. సో చికెన్ని కలిపిన తర్వాత మనం మీడియం మంట మీద ఒక 10 మినిట్స్ మూత పెట్టేద్దాము. ఈ లోపు మనము ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా, వీటిని మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి, స్పైసీ మీకు ఎక్కువ కావాలి అని అనుకుంటే 4 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. లేదు స్పైసీగా అంత వద్దు అనుకుంటే తక్కువ వేసుకోండి. అట్లాగే ఒక గుప్పెడు పుదీనా, ఆ విధంగానే ఇంకొక గుప్పెడు కొత్తిమీర కూడా నేను యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ గ్రీన్ చిల్లీ చికెన్ వీటితోనే టేస్ట్ అనమాట. ఒక చెంచా జీలకర్ర అయితే ఇందులో వేసుకోండి. ఇప్పుడు సాజీరా, చెక్క, లవంగాలు ఇందులో యాడ్ చేస్తున్నాను. 2 చెంచాలు కొబ్బరి పొడి కూడా నేను ఇందులో వేస్తున్నాను అనమాట. సో వీటిని అయితే మంచిగా కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనం వీటిని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈలోగా చికెన్ కూడా మనకు ఉడికిపోయింది. చూడండి, వాటర్ అంతా ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టిన పేస్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా టమాటాలు ఏం అవసరం లేదనమాట. వీటితోనే మనము కర్రీ చేసేసుకోవచ్చు. సో వేసిన తర్వాత ఈ పేస్ట్ని ఇలా ఒకసారి కలుపుకోండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి ఈ కర్రీ. సో ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మొత్తం కలిపేసినాను. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మనము చూడండి, చికెన్ మొత్తము ఇందులో ఇట్లా కలపాలి. సో ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మూత పెడదాము. 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఈ గ్రీన్ చిల్లీ చికెన్లో చూడండి నూనెలో ఉడికిపోయింది కదా. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా కలపండి. కలిపేసి, ఎందుకంటే పుదీనా పచ్చివాసన ఉంటుంది కదా, మనము ఆయిల్లో వేయించలేదు పుదీనని. సో మ్యాక్సిమం మనము ఇట్లా చూడండి నూనె పైకి తేలేంత వరకు పుదీనని అంటే ఆ పేస్ట్ని ఇట్లా చికెన్లోనే ఇట్లా ఉడికించుకోవాలి. మనకు చికెన్తో పాటు పుదీనా ఫ్లేవర్ అంటే పచ్చివాసన పోతుందన్నమాట పుదీనాది కూడా. సో అంటే తొందరగా వాటర్ పోయొద్దని నేను చెప్పేది. ఇలా కలుపుకొని ఒకసారి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి. మనకు చికెన్ ఉడకాలి కాబట్టి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా నీట్గా కలిపేసుకోండి. కలిపిన తర్వాత చూడండి, చికెన్ అయితే మనకు ఉడుకుతుంది. మనము ఒక ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం స్టార్టింగ్లో వేసినాం కదా. సో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోండి. అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక 2 చెంచాలు పెరుగు అయితే నేను వేస్తున్నాను. సో
పెరిగేయడం వల్ల ఏంటంటే మనకు కర్రీ సాఫ్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మనము మీడియం మంట మీదనే చేసుకోవాలి, పెద్ద మంట పెట్టొద్దు. సో చూడండి, చికెన్ అయితే ఇట్లా నీట్గా ఉడికింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము, ఎందుకంటే మనకు కొంచెం వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్ కూడా పోతుంది. చూడండి, ఫైనల్గా మనకు చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో టేస్టీ చికెన్ అయితే ఇంట్లో ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుందండి టేస్ట్ కూడా. సో ఫైనల్గా అయితే మనకు గ్రేవీ అంతా ఇట్లా దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ చికెన్ మనకు కొద్దిగా వేసుకొని చాలా రైస్ తినొచ్చు, అలా దగ్గరికి వండుకోవాలన్నమాట. సో చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. నేనైతే ఇంకా సర్వ్ చేసుకుంటాను వేరొక బౌల్లోకి. చూడండి, చాలా బాగుంది కదా, ప్రొసీజర్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో టేస్టీ గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ సమ్మర్లో పిల్లలకైతే ఇట్లా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మన ఒక మంచి రెసిపీతో. సో అప్పటి వరకు బాయ్ అండి.